ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతమిచ్చే కీలక పరిణామం. విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవనానికి 11,440 కోట్ల ప్యాకేజీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. అంతేకాదు రానున్న బడ్జెట్ లో పోలవరం, అమరావతి రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించాలని కోరారు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు. విశాఖ ఉక్కు ప్యాకేజీపై కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం, అమరావతి రాష్ట్రాభివృద్ధిపై కీలక చర్చ జరిగిందంటూ చంద్రబాబు ఎక్స్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను చంద్రబాబు కలుసుకున్నారు. జమిలీ ఎన్నికలపై కేంద్రం నియమించిన హై లెవెల్ కమిటీ చైర్మన్ గా కోవింద్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ సిఫార్సులపై చంద్రబాబు, కోవింద్ మధ్య కీలక చర్చ జరిగినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీని మంజూరు చేయడంపై సీఎంతో పాటు మేం కూడా నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపాం అని కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. రానున్న బడ్జెట్ లో పోలవరం, అమరావతి ఇతర కీలక ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని కోరినట్లుగా తెలిపారు. ఇక జ్యూరిచ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు ఇండోనేషియా ఆర్థిక మంత్రి బూడి సాదికంతో విమానాశ్రయ ప్రాంగణంలోనే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు, పెట్టుబడులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. విశాఖ ఉక్కు ప్యాకేజీతో పాటు రాష్ట్రాభివృద్ధికి మరింత నిధుల కోసం చంద్రబాబు చేస్తున్న ఈ తాజా ప్రయత్నాలు ఏ విధంగా ఫలిస్తాయో చూడాలి.